మా ఇంట్లో ఏందంటే మా మేడం ప్రతీది ఒకటి ఏది చూసినా కూడా అది తెచ్చేయాలి. అది తెచ్చి యూజ్ చేయాలి. అది ఎలాగా ఏంటి అని మా మీదే ప్రయోగం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక గ్లాసులో వేసుకొని చాయ్ వేసుకొని తాగేస్తే పోద్ది, లేకపోతే ఒక గిన్నెలో చాయ్ పత్తి వేసి ఉడికించి దాంట్లో గిన్నెలో వడకు వేసుకొని తాగేసే పోద్ది. అలా కాదండి మా మేడం. ఏదైనా కూడా చూసిందంటే ఏదో ఒక వెరైటీ, ఒక షాప్లో ఏదైనా వెరైటీగా ఉందా, లేకపోతే ఆన్లైన్లో ఒక వెరైటీగా ఉందా, ట్రెండింగ్ ఒక నడుస్తుందా, అది చూడంగానే తెచ్చేయాలి. ఇది కూడా తెచ్చిందండి. కానీ ఇదేంటంటే డబుల్ గ్లాస్ వచ్చింది చూడండి, లోపల బయటలా కనిపిస్తుంది, ఒక 2 గ్లాసులుగా కనిపిస్తుంది. కానీ ఈ గ్లాస్ ఏంటంటే మనం వేడి వాటర్ వేసినా కూడా పగలదండి. కొంత గ్లాసులు అంటే వేడిగా వేస్తే పగిలిపోద్ది కదా, అలా కాదు. దీంట్లోనే ఉడికినట్టుగా చాయ్ ఒక వెరైటీగా చాలా బాగుంది కూడా, చూడనట్టు కూడా బాగుంది. కానీ సింపుల్గా అయ్యేదానికి కొంచెం లేట్ అవుతుంది. లేట్ అంటే ఏం లేదండి, ఒక 10 నిమిషాలు అలా పడుతుంది, ఏం లేదు. ఒక చిన్న దాని లోపలే ఒక చిన్న గ్లాస్ లాగా వచ్చింది కదా, ఇలాగా చిన్నగా గ్లాస్ గిన్నె లాగా వస్తుందండి. గ్లాస్ అంటే ఒక కప్ లాగా వస్తుంది, గ్లాస్ కప్ లాగా. ఆ కప్ గ్లాసులు ఏంటంటే కొంచెం చాయ్ పత్తా, అంతే. చాయ్ పత్తి అంటే చాయ్ అనే కాదు, మనం ఏదైనా కూడా ఒక గ్రీన్ టీ అయినా పౌడర్ వస్తాయి కదా, అలాగ చాయ్వి ప్రతి పౌడర్ అయినా కూడా ఇలా వడగట్టి తాగొచ్చండి. ఎందుకంటే ఇది చాయ్దే అని కాదు, మీ ఇష్టం. ఏదైనా కూడా, ఏ జీలకర్ర అయినా వామైనా, మనం జీలకర్ర వాటర్ తాగుతాం అనుకుంటాం కదా డైట్కి, అలాగైనా ట్రై చేయొచ్చు. వామ్ వాటర్కైనా ట్రై చేయొచ్చు. ధనియాల మనం కషాయం తాగుతాం కదా, అలాగైనా ట్రై చేయొచ్చు. దీనికి చాలా ప్రయోగాలు ఉన్నాయండి. నేనేంటంటే చాయ్ది చూపిస్తున్నాను అంతే. చాయ్ పత్తా ఎలా చేస్తారో చాయ్ లాగా. మీ ఇష్టం. దీనికి ఏ రకమైన మీరు చాయ్ తయారు చేసుకోవచ్చు. ఆ గ్లాస్తోనే తాగేస్తారండి చాయ్ దాన్ని.